గద్వాల తేజేశ్వర్ మర్డర్ కేసు విచారణ పూర్తయినట్లుగా తెలుస్తోంది. ప్రధాన నిందితుడు తిరుమలరావును అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారించారు. 10 గంటల పాటు ఎస్పీ శ్రీనివాసరావు సమక్షంలో విచారణ జరిగింది. మధ్యాహ్నం ఎస్పీ శ్రీనివాసరావు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నారు. తిరుమలరావు, ఐశ్వర్య, సుజాతలను మీడియా ముందు హాజరుపరచనున్నారు. కేసు పూర్తి వివరాలను మీడియా సమక్షంలో ఎస్పీ వివరించబోతున్నారు. ఇక పక్కా ప్లాన్ ప్రకారమే తేజేశ్వర్ హత్య చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. ఈ కేసులో మొత్తం 8 మందిని అదుపులోకి తీసుకొని విచారించారు. తేజేశ్వర్ అడ్డు తొలగించుకున్న తర్వాత లదాఖ్ పారిపోవాలని ఐశ్వర్య ప్లాన్ చేసినట్లుగా సమాచారం. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, మాధవి, ఏదైతే 2 తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపినటువంటి గద్వాల సర్వేర్ తేజేశ్వర్ హత్యకు సంబంధించి ట్విస్టుల మీద ట్విస్టులు నెలకొనడం జరిగింది. ప్రధానంగా ఏదైతే ఈ తేజేశ్వర్ని హత్య చేసినటువంటి తిరుమలరావు చిక్కుకుండా తిరగడం జరిగింది. పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిన్నటి రోజున పట్టుకోవడం జరిగింది. అనంతరం పూర్తి స్థాయిలో విచారణ చేయడం జరిగింది. అంతకుముందే 7 మంది నిందితుల్ని అదుపులోకి తీసుకొని పూర్తిగా విచారణ చేయడం జరిగింది. ఎవరైతే ఈ తేజేశ్వర్ భార్య ఉందో ఐశ్వర్యని, అదేవిధంగా తల్లి సుజాతను, అలాగే తిరుమలరావుని అదుపులోకి తీసుకొని పూర్తి స్థాయిలో దాదాపు 10 గంటల సేపు విచారణ చేసినట్లు సమాచారం అందుతుంది. విచారణ చేసిన అనంతరం మొత్తం ఎస్పీ ఆధ్వర్యంలోనే ఈ విచారణ జరిగినట్లు తెలుస్తూ ఉంది. ప్రధానంగా కర్నూలు జిల్లా కేంద్రంలో పాణ్యం నియోజకవర్గం పిన్నాపురం దగ్గర తేజేశ్వరి డెడ్ బాడీ పాడేయడం జరిగింది. అక్కడ హత్య చేసి, గద్వాల్లో హత్య చేసి కర్నూలు జిల్లాలోకి తీసుకొచ్చి ఇక్కడ పాడేసిన అనంతరం ఇది మిస్సింగ్ కేసుగా మొదటగా నమోదు చేయడం జరిగింది పోలీసులు. అనంతరం పూర్తి సమాచారం సేకరించిన తర్వాత మర్డర్ కేసుగా మార్చుకొని ఇప్పుడు పూర్తి విచారణ చేయడం జరిగింది. విచారణలో మాత్రం అనేక విషయాలు బయటకు వచ్చినట్లు సమాచారం అందుతుంది. మధ్యాహ్నం జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు మీడియా సమావేశం నిర్వహించి ఎవరైతే నిందితులు ఉన్నారో ఐశ్వర్య, అదేవిధంగా సుజాత, తిరుమలరావు, వారితో పాటు మరో సుఫారీ గ్యాంగ్ ని గానీ అదుపులోకి తీసుకోవడం జరిగింది. వారిని కూడా మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తూ ఉంది. ఈ హత్యకు సంబంధించి ప్రియుడు, ప్రియురాలే కీలక పాత్ర పోషించారనేది స్పష్టంగా అర్థమవుతుంది. తిరుమలరావు ఒక ప్రైవేట్ బ్యాంకులో పనిచేస్తూ ఐశ్వర్యతో అక్రమ సంబంధం ఏర్పరచుకోవడం జరిగింది. మొదటగా ఐశ్వర్య తల్లి సుజాతతో కానీ అక్రమ సంబంధం ఉండడంతో అనంతరం తర్వాత కూతుర్ని అక్రమ సంబంధం ఏర్పాటు చేసుకొని భార్యను మొదటగా భార్యను అంతం చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం అందుతుంది. అది ఫెయిల్ కావడంతో భర్తనే చంపేస్తే ఇంకా ఎవరు అడ్డు ఉండరు అనే ఆలోచనతోనే తిరుమలరావు హత్యకు ప్లాన్ చేశారు. ఈ హత్యలో కీలక పాత్ర సుజాత పోషించింది. అదేవిధంగా ఐశ్వర్య పాత్ర కీలకంగా ఉంది. ఐశ్వర్య, అదేవిధంగా సుజాత, తిరుమలరావు వీళ్ళు ముగ్గురు కలిసి హత్య చేసినట్లు స్పష్టంగా అర్థమవుతుంది. దీనికి సంబంధించి ఏదైతే హత్య చేసిన అనంతరం ఈ ఐశ్వర్య, అదేవిధంగా తిరుమలరావు ప్రశాంతంగా ఉండొచ్చు, ఇతర దేశాలకు వెళ్లొచ్చు అనే ఆలోచనతో మొదటగా ప్లాన్ ప్రకారం హత్య చేసిన అనంతరం లడక్ వెళ్లి అక్కడే ఉండి కొన్ని రోజుల తర్వాత విదేశాలకు పారిపోవాలనే ఆలోచనతోనే అంతకుముందే దాదాపు 20 లక్షల రూపాయలు బ్యాంకులో డ్రా చేసినట్లు సమాచారం అందుతుంది. తల్లికి సంబంధించిన అకౌంట్లోనే డ్రా చేసి అకౌంట్ బ్లాక్ చేసినట్లు సమాచారం వస్తుంది. దీనికి సంబంధించి పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ చేయడం జరిగింది. 8 మంది నిందితులను అదుపులోకి తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే తిరుమలరావు ఉన్నాడో తిరుమలరావు భార్యని, అదేవిధంగా తల్లిని, తండ్రిని గాని విచారించి సమాచారం సేకరించడం జరిగింది. దీనికి సంబంధించి దాదాపు 5-6 రోజుల పాటు తిరుమలరావు దొరకకుండా తిరగడంతో నిన్నటి రోజున పోలీసులు ప్రత్యేక బృందాలు దృష్టి సారించి తిరుమలరావుని అదుపులోకి తీసుకొని పూర్తి స్థాయిలో విచారణ చేసిన తర్వాత ఈ రోజు మధ్యాహ్నం జిల్లా ఎస్పీ మీడియా సమావేశం నిర్వహించే అవకాశాలున్నాయి. మీడియా సమావేశంలో ఈ నిందితులు ఎవరైతే ఉన్నారో నిందితులను ప్రవేశపెట్టి అరెస్ట్ చేసి అనంతరం రిమాండ్ తరలించే అవకాశం ఉన్నట్లు తెలుస్తూ ఉంది. రైట్, థాంక్యూ ప్రసాద్.